హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో మనకి ఈరోజు కొన్ని న్యూస్ వచ్చాయి. తెలంగాణ టీజీపీఎస్సికి సంబంధించిన న్యూస్ మనకి మధ్యాహ్నం నుంచి ఈ వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రాశారో మీరు ఎటువంటి అధైర్యానికి లోన్ అవ్వద్దు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ టు గెట్ డెలివర్డ్. తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా సరే ఏపీపీఎస్సి టీజీపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటే వాళ్ళందరూ ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీకి మనం కొత్తగా ఒక కోర్స్ స్టార్ట్ చేసాము. ఆ కోర్స్ని మీరు ఎన్రోల్ అయ్యి ఆ కోర్స్ని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కాల్ చేస్తే మీకు తెలియజేస్తారు. ఓకే, సో వర్క్ హార్డ్, డ్రీమ్ బిగ్ అండ్ నెవర్ గివ్ అప్. ఓకే, దిస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో మనం ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. స్మార్ట్ వర్క్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నీడెడ్. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండూ ఉండాలి. తర్వాత మనం ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్ అంటే ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కాబట్టి, స్టేట్ పిఎస్సి ఆస్పిరెంట్స్ కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ 1 లేకపోతే స్టేట్ వైజ్ ర్యాంక్ 1 కావాలి అని చెప్పి అలాంటి ఒకటి మీరు ఏం చేయండి. నెక్స్ట్ నెవర్ గివ్ అప్. సో ఇలాగ ఎప్పుడైనా సరే పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోతే కూడా మీరు ఎప్పుడు కూడా డోంట్ గివ్ అప్. సో కీప్ ఆన్ ట్రైయింగ్. ఇస్ ఇట్ ఓకే? ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. NIRF ఇండియాస్ ర్యాంకింగ్ 2025 పిట్ఫాల్స్ అండ్ ప్రోగ్రెస్ ఎడిటోరియల్లో వచ్చింది మనకి ఇది. సో దీని గురించి ఆల్రెడీ మనం చదువుకుందాం, మళ్ళీ ఈసారి చెప్తాను. ఓకే, ద అపతాని ట్రైబ్, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ది న్యూస్. నార్త్ ఈస్ట్కి సంబంధించిన ట్రైబ్. దే ఆర్ వెరీ పెక్యూలియర్. ఆంథ్రోపాలజీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి ట్రైబ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ ప్రొఫైల్ చదవటం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇండియన్ సొసైటీలో కూడా మనకి ఏమవుతుంది అంటే ట్రైబల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి సో వీ విల్ స్టడీ అబౌట్ ద. ఇంకా నీలగిరి టీ ఈజ్ ఇన్ ద న్యూస్. సో దీని మీద మనకి ఎడిటోరియల్ కాలమ్ అనేది వచ్చింది, దాన్ని కూడా మనం చదువుకుందాం. ట్రంప్స్ టారిఫ్ రెజీమ్ ఇన్ ద లీగల్ ట్రబుల్. సో ఇది కాన్స్టెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఆల్ థ్యాంక్స్ టు దిస్ గై ట్రంప్. ఇతని వల్ల స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్నాయి. గోల్డ్ రేట్ ఈస్ బూమింగ్. ఈసారి అయితే ఈరోజు మీరు గోల్డ్ రేట్ కనుక చూసుకుంటే ఆల్ టైమ్ హై ఉంది. ఆల్ టైమ్ హై 1 గ్రామ్ గోల్డ్ 10,110 రూపీస్. చాలా ఎక్కువ ప్రైస్ అనేది ఉంది అనమాట. ఇక నెక్స్ట్ మనకి SIR కాన్స్టెంట్గా మనకి న్యూస్లోనే ఉంటూ ఉంది. SIR ఎలక్షన్ కమిషన్ ఓకే యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సుప్రీంకోర్టు మనకి ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ అనేది ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది అంటే మాస్ ఎక్స్క్లూజన్స్ జరిగాయి. బీహార్లో ఓటర్ లిస్ట్ నమోదులో మాస్ ఎక్స్క్లూజన్ జరిగాయి. అలా కాకుండా ఆధార్ని మీరు ఏం చేయాలి అంటే తీసుకోండి, ఐడి కార్డ్గా తీసుకోండి అని చెప్పేసి చెప్పింది. ఇంకా ఫ్రెంచ్ గవర్నమెంట్ కొలాప్స్ ఆఫ్టర్ PM బయోరు అవుస్టెడ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఓట్. సో ఫ్రెంచ్ గవర్నమెంట్ మనకి ఇది ఏమైంది అంటే ఇప్పుడు 4వ ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ 5వ ప్రైమ్ మినిస్టర్కి వెళ్తూ ఉంటారు. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ హయాంలో మనకి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మీరు కనుక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తం కంటే ముందు మన నైబరింగ్ కంట్రీస్ చూసుకుందాం. సో భారతదేశం యొక్క నైబరింగ్ కంట్రీస్ శ్రీలంక మంచి పరిస్థితిలో లేదు. బంగ్లాదేశ్లో అయితే మీకు తెలుసు ఏం జరిగింది అని చెప్పేసి షేక్ హసీనా గవర్నమెంట్ వాజ్ ఆల్సో అవుట్స్టేడ్. మళ్ళీ ఇప్పుడు నేపాల్కి సోకింది ఇది. నేపాల్లో మనకి జెన్జీ కిడ్ ఏం చేశారు అంటే ఈ జెన్జీ కిడ్స్ దే ఆర్ ప్రొటెస్టింగ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనకి ఏం చేస్తున్నారంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అనిశ్చితి అనేది ఉంది ఈ 2025లో. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో లెట్ us యాక్చువల్లీ అండర్స్టాండ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద కరెంట్ సెషన్. సో NIRF ఇండియాస్ ర్యాంకింగ్ 2025 పిట్ఫాల్స్ అండ్ ప్రోగ్రెస్. సో దీని గురించి మనం చదువుదాం. ఈ NIRF అంటే ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది లాంచ్ చేశారు అనమాట. ఇంకా దీంట్లో ఏం జరుగుతుంది అంటే ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ NIRFలో మనకి ఏం జరుగుతుంది అంటే ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రేమ్వర్క్లో ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు నేషనల్ వైడ్. ఎవరికి ర్యాంకింగ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. సో వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ కాంపిటేటివ్నెస్ని పెంపొందించడానికి ఈ NIRF ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా వీళ్ళు 2025 గాను మనకి ఏం చేశారు అంటే 7,692 ఇన్స్టిట్యూషన్స్ని కవర్ చేశారు అనమాట. సో 7,692 ఇన్స్టిట్యూషన్స్ని. ఇది మొదటిసారిగా హయ్యెస్ట్ ఎవర్ పార్టిసిపేషన్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇంకా 17 కేటగిరీస్ అనేవి మనకి ఏం చేశారు అంటే ఇంక్లూడెడ్. దాంట్లో మనకి SDG గోల్స్
లో మనకి ఏమైంది అంటే సస్టైనబుల్ అండ్ గ్రీన్ ప్రాక్టీసెస్ని కూడా ఒక ఇంపార్టెంట్ ట్యాబ్గా పెట్టుకోవటం అనేది జరిగింది. ఇంకా టాప్ పర్ఫార్మర్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఐఐటి మెడ్రాస్. సో 7th ఇయర్, సో మనకి ఇన్ ఏ రో కన్సిక్యూటివ్గా 7 సార్లు ఐఐటి మెడ్రాస్ మనకి ఏమైంది అంటే టాప్లో ఉంది. ఫస్ట్ ఐఐటి మెడ్రాస్ కంటే కూడా దీన్ని ఐఐటి చెన్నై అనాలి, బట్ కలోక్యల్లీ ఎవ్రీ వన్ టాక్స్ ఇట్ యాజ్ ఐఐటి మెడ్రాస్ ఓన్లీ. ఇంకా పారామీటర్స్ ఆఫ్ ర్యాంకింగ్, ఈ ర్యాంకింగ్లో మనం చూసుకుంటే సో ఫస్ట్ మనకి టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, దీనికి 30% వెయిటేజ్ అనేది ఇస్తారు. సో 30% వెయిటేజ్ ఎవరికి ఇస్తున్నారంటే సో టీచింగ్ ఒకటి, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. సో ఫ్యాకల్టీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. తర్వాత స్టూడెంట్ స్ట్రెంగ్త్, ఫినాన్షియల్ రిసోర్సెస్, వీటన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రెండోది రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, దానికి కూడా ఒక 30% వెయిటేజ్ అనేది ఇస్తారు. అంటే ఇన్ టోటల్ మనకి ఇక్కడ 60% అనేది కవర్ అయిపోయింది కదా. పబ్లికేషన్స్, సైటేషన్స్, పేటెంట్స్ అండ్ ఇన్నోవేషన్, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే ఈ సెకండ్ కేటగిరీ. అంటే ఏ కేటగిరీస్, ఏం పారామీటర్స్ తీసుకొని ఈ ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారో మనకి చెప్తున్నారు అన్నమాట, ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఏం వస్తాయని. ఇంకా నెక్స్ట్ ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి ఇక గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, దీనికి 20%, అంటే ఇప్పటికి మనకి 80% అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే మనకి ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతమందికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్తున్నారు, మీడియం శాలరీ అనేది ఎంతమందికి, ఓవరాల్గా ఒక అంచనా వేస్తారన్నమాట. ఇంకా అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, సో దీంట్లో మనకి ఇంకా నెక్స్ట్ 10%, సో 90% అనేది ఇందరితో కంప్లీట్ అవుతుంది. సో జెండర్ బ్యాలెన్స్ ఒకటి, రీజనల్ డైవర్సిటీ, రిప్రజెంటేషన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్, సో దీనికి కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్గా గుర్తించారు. ఇంకా లాస్ట్ ఇంకా 10% ఎవరికి ఇస్తున్నారు అంటే అకాడమిక్ ఆర్ పబ్లిక్ రెప్యుటేషన్, పియర్ రివ్యూ. సో ఇది చాలామంది ఏం చేస్తున్నారంటే దిస్ ఈస్ హెవీలీ క్రిటిసైజ్. ఈ పియర్ రివ్యూ కనుక చూసుకుంటే అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్లాగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, ఈ అన్లాస్ ఐఏఎస్ అకాడమీ అనేది ఉందనుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో ఈ ఇన్స్టిట్యూట్ బాగుందా లేదా అని చెప్పేసి మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఫీల్డ్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఒపీనియన్ తీసుకుంటారు. అలా ఒపీనియన్ తీసుకోవటానికి 10% వెయిటేజ్ అనేది ఇచ్చారు. ఇది క్రిటిసైజ్ చేస్తాం మరి, దిస్ ఇస్ హెవీలీ క్రిటిసైజ్. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైంది అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఎప్పుడు ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కే దొరుకుతున్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయట్లేదు అని చెప్పి అది వాళ్ళ బాధ. ఇంకా 2025లో మనకి కీ ట్రెండ్స్ అనేది చూసుకుందాం. సో ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మెడ్రాస్ మనకి 10th ఇయర్ టాప్ స్పాట్లో ఉందన్నమాట కన్సిక్యూటివ్గా. మొత్తం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మనం చూసుకుంటే ఐఐటి మెడ్రాస్ అనేది 7 years కంటిన్యూస్గా టాప్లో ఉంది. తర్వాత ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కేటగిరీలో అయితే 10 yearsకి మొత్తం 10 years వరుసగా ఇట్ ఈస్ ఐఐటి మెడ్రాస్ ఏ కేటగిరీలో, ఇంజనీరింగ్ కేటగిరీలో. ఇంకా యూనివర్సిటీ వైజ్ ఏ యూనివర్సిటీ బాగుంది అంటే ఐఐసి బెంగళూరు, ఇది నిజంగా చాలా బాగుంటుంది. ఇది మనకి 10th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇది టాప్ చేసింది. నెక్స్ట్ మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ వన్స్ అగైన్ ఐఐఎస్సి బెంగళూరు, సో ఇది మనకి ఫస్ట్ ఫర్ ద 5th year, సో 5 సంవత్సరాలు మనకి ఇది. సో నెక్స్ట్ మనకి యూనివర్సిటీ కేటగిరీలో 10th కాన్సిక్యూటివ్ ఇయర్ ఈ ఐఐటి మెడ్రాస్ వరుసగా 10 ఏళ్ళు. ఇంజనీరింగ్ కేటగిరీలో ఐఐటి మెడ్రాస్ని ఎవరు బీట్ చేయలేరు. తర్వాత మనకి యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఐఐసి బెంగళూరు మనకి టాప్ నాచ్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఇంకా మేనేజ్మెంట్ కేటగిరీలో మనం చూసుకుంటే ఐఐఎంఏ, సో మనకి ఏమైంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఇది మనకి టాప్లో ఉంది అనమాట. సో ఇట్ రిటైన్డ్ ఇస్ ఫస్ట్ పొజిషన్. ఇంకా మెడికల్ కేటగిరీలో ఎయిమ్స్ ఢిల్లీ, సో ఇది మనకి టాప్లో ఉంది. ఇంకా లాలో మనం చూసుకుంటే ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు, ఇది మనకి లీడర్షిప్ కేటగిరీలో లాలో మనకి టాప్లో ఉంది అనమాట. ఇంకా కాలేజెస్ మనం చూసుకుంటే హిందూ కాలేజ్ ఢిల్లీ, ఇది ర్యాంక్ ఫస్ట్ టైం దీనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 6 of top 10 colleges are from ఢిల్లీ. సో మనకి 10 కేటగిరీస్, సో 10 కాలేజెస్ ఉంటే కాలేజెస్ కేటగిరీలో 6 మనకి ఢిల్లీకి సంబంధించినవే ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అగ్రికల్చర్ కేటగిరీలో ఐఏఆర్ఐ ఢిల్లీ ఎమర్జ్ లీడర్. ఇంకా నెక్స్ట్ న్యూ కేటగిరీ ఐఐటి మెడ్రాస్ మనకి ఏం చేసింది అంటే ఎస్డిజి బేస్డ్ ర్యాంకింగ్స్లో కూడా మొదటి ర్యాంకింగ్ అనేది తెచ్చుకోవటం అనేది గమనార్హం. నెక్స్ట్ మనం క్రిటిసిజం అండ్ పిట్ఫాల్లో ఒకసారి చూద్దాం. అంటే ఏ విషయాల్లో ఇది క్రిటిసిజమ్స్కి లోన్ అవుతుంది అని చెప్పి ఓవర్ ఎంఫసిస్ ఆన్ ద రెప్యుటేషన్.
పియర్ పర్సెప్షన్కి ఎందుకు 10% అనేది వెయిటేజ్ ఇచ్చారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఐటి కేటగిరీలో ఉన్నాను అనుకోండి, నేను ఇంకొక ఐఐటిని మెచ్చుకుంటాను, వాళ్ళు ఈ ఐఐటిని మెచ్చుకుంటారు. సో ఈ పియర్ పర్సెప్షన్కి 10% ఇవ్వటం అనేది, వెయిటేజ్ ఇవ్వటం అనేది చాలా తప్పు అని చెప్పేసి ఒక క్రిటిసిజం అయితే ఉంది. సో సబ్జెక్టివ్ వ్యూస్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఎంప్లాయర్స్, సో ఇది చాలా చాలా క్రిటిసిజంకి లోన్ అవుతుందన్నమాట. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది అంటే ఎలీట్ ఆర్ అర్బన్ ఇన్స్టిట్యూషన్స్కే ఈ ర్యాంకింగ్స్ వస్తున్నాయి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ని తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఇది చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ గ్రాఫ్స్ మనం చూసుకుంటే కరెంట్ ఫోకస్ అనేది ఏంటి, రీజనల్ అండ్ జెండర్ డైవర్సిటీ మీద ఫోకస్ అనేది ఇది లిమిటెడ్గా ఉంది, కేవలం చాలా లిమిటెడ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో అంతేకాకుండా ఇట్ డస్ నాట్ ఫుల్లీ క్యాప్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ స్టూడెంట్. సో ఇది ఒక క్రిటిసిజం ఉంది. నెక్స్ట్ మనకి జేఎన్యూ, ఎయిమ్స్ ఢిల్లీ, ఇవన్నీ కూడా ఏమైంది అంటే దే హ్యావ్ స్కోర్డ్ అబౌట్ 70 ఆన్ ఓఐ పారామీటర్ అని చెప్పేసి ఈ ఒక గమనార్హం అనమాట. నెక్స్ట్ నెగ్లెక్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ గోల్స్. సో ఏమని చెప్తున్నా అంటే రిజర్వేషన్ పాలసీస్ ఇన్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఇది ఏమవుతుంది అంటే దే ఆర్ ల్యాక్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ అడియరెన్స్. సో ఎంతమంది నిజంగా ఫ్యాకల్టీ పొజిషన్స్ కొన్ని ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఎంతవరకు స్ట్రిక్ట్గా దాని మీద ఫోకస్ చేస్తున్నారు, దాని మీద ఎటువంటి క్వాలిటీ చెక్ లేదు. తర్వాత మార్జినలైజ్ కమ్యూనిటీస్, వాళ్ళు ఏమైంది అంటే ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఇంకా అండర్ రిప్రజెంటేషన్సే ఉన్నాయి అని చెప్పేసి ఒక క్రిటిసిజం ఉంది. నెక్స్ట్ మనకి ఈక్విటీ అండ్ ఎక్సలెన్స్ డైలమా, దీంట్లో మనం చూసుకుంటే ర్యాంకింగ్స్ ఈ ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు ఉన్నాయి కానీ బట్ దే సివియర్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో కొంతమందికి ఒక ఇన్స్టిట్యూట్లో నుంచి 1 crore ప్యాకేజ్ అనేది వచ్చింది అనుకుందాం. సో ఒక స్టూడెంట్కి 1 crore ప్యాకేజ్, సెకండ్ స్టూడెంట్కి ఒక 50 lakhs ప్యాకేజ్, తర్వాత ఒక 30 lakhs ప్యాకేజ్ వచ్చింది అని చెప్పేసి ఒకవేళ మనం ఇమాజిన్ చేసుకుంటే మిగతా చాలా మందికి ప్లేస్మెంట్ రాకపోయినా సరే ఆ ఇన్స్టిట్యూట్నే చాలా మంది గొప్ప ఇన్స్టిట్యూట్గా భావిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి దిస్ ఇస్ వాట్ దే ఆర్ క్వశ్చనింగ్. సో ఇలాంటి వాటికి మీరైతే ఏం సలహా ఇస్తారు? వే ఫార్వర్డ్ అనేది ఎప్పుడు కూడా దట్ ఈస్ వన్ ఒపీనియన్ విచ్ హ్యాస్ టు బీ ఎక్స్ప్రెస్డ్ బై ద స్టూడెంట్ వైల్ రైటింగ్ ద మెయిన్స్. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే ఎక్స్పాండ్ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఇన్ ద అడ్మిషన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ పొజిషన్లో నిజంగా మనకి డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరు, వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, తర్వాత మనకి నెక్స్ట్ మన డిసేబుల్డ్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఏవైతే సీట్స్ కేటాయించారో ఆ సీట్స్లో నిజంగా వాళ్ళని ఫిల్ చేస్తారా లేదా అది అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంకా రిజర్వేషన్ పాలసీ అనేది దట్ హ్యాస్ టు బీ చెక్డ్. ఇంకా మూవ్ బియాండ్ రిచువలిస్టిక్ ర్యాంకింగ్. ఎప్పుడు రిచువలిస్టిక్ ర్యాంకింగ్ అంటే పియర్ పర్సెప్షన్ అనేది తీసుకుంటున్నారు కదా, అలాంటివి తీసేయాలి. నెక్స్ట్ మెంటోరింగ్ పర్ఫార్మెన్స్. సో మనకి మెంటోరింగ్ అనేది ఎన్ని కాలేజెస్లో ప్రొఫెసర్ వచ్చేసి క్లాసెస్లోకి వచ్చి తన లెక్చర్ని డెలివర్ చేసి వెళ్ళిపోవటమే తప్ప నిజంగా స్టూడెంట్స్కి గైడెన్స్గా ఇచ్చే ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, అలాంటి మెంటోర్షిప్ అనేది ఉందా అనేది ఇది క్వశ్చన్. ఇంక నెక్స్ట్ డేటా వెరిఫికేషన్. సో చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుంది అంటే సెల్ఫ్ రిపోర్ట్ వితౌట్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్, వేరే వ్యాలిడేషన్ లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే నిజం అని చెప్పి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్లో మా దగ్గర ఒక 100 lecturers ఉన్నారు అని చెప్పేసి చెప్తే ఓకే అని చెప్పేసి దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ వాల్యుబుల్. బట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ నిజంగా 100 lecturers ఉన్నారా అనే దాని మీద క్వాలిటీ చెక్ ఉందా, లేదు. నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ ఎక్సలెన్స్ విత్ ఈక్విటీ. సో ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే యాజ్ ఇండియా ఈజ్ ప్రోగ్రెసింగ్ ఈగాలిటేరియన్ నాలెడ్జ్ పవర్ అనేది మనకి 2047 కల్లా మనం అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈగాలిటేరియన్ నాలెడ్జ్ అంటే ఏంటి, మనకి అన్ని సెక్షన్స్ నుంచి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే NIRF అని దాని అర్థం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇట్ వాజ్ లాంచ్డ్ అంటే NIRF వాజ్ లాంచ్డ్ ఇన్ 2015 బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ కరెక్ట్. Research and professional practice carries the highest weightage in the evaluation category. So adi correct kaadu. Teaching, learning, resources and research both have equal weightage. 30% unnai kada. Inka in 2025 IIT Madras ranked first in the overall category for the 7th consecutive year. So idi kuda correct. Inka engineering category lo aithe 10th rank consecutive ga IIT Madras ki raavutame kanipistundi. Is it okay? I hope that you have completely understood about this.
సో ఇప్పుడు మనం అపతాని ట్రైబ్ గురించి మనం తెలుసుకుందాం. నార్త్ ఈస్ట్లో మీరు కనుక చూసుకుంటే బ్యూటిఫుల్గా మనకి ఏమవుతాయంటే చాలా చాలా ట్రైబ్స్ మనకి బ్లెండ్ అయి ఉంటాయి అన్నమాట. అక్కడ దే సేవ్ ద ఎకాలజీ ఆల్సో, అట్ ద సేమ్ టైం దే రెస్పెక్ట్ అదర్ పీపుల్ ఆల్సో. కానీ వీళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు వస్తాయంటే వెన్ ద రిసోర్సెస్ ఆర్ సో లిమిటెడ్. ఎక్కడైనా సరే, ఇది ట్రైబల్ వరల్డ్లోనే కాదు, ఎక్కడైనా సరే ఎప్పుడైనా రిసోర్సెస్ లిమిటెడ్గా ఉండి సో చాలా మంది దానికి కావాలి, సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ దోస్ రిసోర్సెస్ అనుకోండి, అప్పుడే మనకి గొడవలు వస్తూ ఉంటాయి. అన్లెస్ నార్త్ ఈస్ట్లో మనకి పర్ఫెక్ట్గా మనకి ఏం కనిపిస్తుంది అంటే చాలా ట్రైబ్స్ అనేవి వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క కల్చర్ని, హెరిటేజ్ని చక్కగా ప్రిజర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రైట్ నౌ అపతాని ట్రైబ్ ఎందుకు మనకి న్యూస్లో ఉంది అంటే, ఈ అపతాని విమెన్ ఆఫ్ జీరో వ్యాలీ. సో ఇక్కడ మనకి ఒక వ్యాలీ ఉంది, ఆ వ్యాలీ పేరు జీరో వ్యాలీ. సో వాళ్ళు మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారనమాట. సో దే ఆర్ ద లాస్ట్ జనరేషన్. ఎందుకు లాస్ట్ జనరేషన్ అంటే దే వేర్ ట్రైబల్స్ ట్రెడిషనల్ ఫేషియల్ టాటూస్. వాళ్ళ చిన్ కనుక చూసుకుంటే, నేను యాక్చువల్లీ ఆ పిక్చర్ పెట్టలేదు. సో అపతాని విమెన్ కనుక చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ టాటూస్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి నోస్ టిప్కి తగిలేలాగా ఈ నోస్ టిప్ నుంచి ఇక్కడ చిన్ వరకు వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టాటూ అనేది వేసుకుంటారు. దట్ ఈస్ వన్ ఐడెంటిటీ దట్ దీస్ విమెన్ బిలాంగ్స్ టు ద అపతాని గ్రూప్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తారు అంటే ట్రెడిషనల్ ఫేషియల్ టాటూస్ అండ్ వుడెన్ నోస్ ప్లగ్స్. సో వాళ్ళ వుడెన్ నోస్ ప్లగ్స్ మనం చూసుకుంటే చాలా పెద్దగా ఉంటాయి, చాలా చాలా పెద్దగా ఉంటాయి అనమాట. ఇలాగ వుడెన్ నోస్ ప్లగ్స్ అనేది వేసుకుంటారు. ఇది ఆ తర్వాత మనకి వాళ్ళ మీద 1970లో ఒక బ్యాన్ అనేది పడింది. సో 1970కి ప్రయర్గా ఉన్న విమెన్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ టాటూ వేయించుకుని ఇక్కడ వాళ్ళు ఆ నోస్ ప్లగ్ కూడా పెట్టుకుంటారు అనమాట. సో దిస్ వాజ్ బ్యాన్డ్ ఇన్ ద 1970. సో ఇప్పటికీ కూడా ఆ జనరేషన్ విమెన్ అనేవాళ్ళు ఇప్పటికీ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు అనమాట. ఇంకా వాళ్ళు ఎవరు అంటే అపతాని, వాళ్ళకి మనకి తాన్వ్, అపా, తాని ఆర్ ఆపా, సో ఇలాంటి పేర్లతో వాళ్ళని పిలువబడుతూ ఉంటారు. దే ఆర్ ద ఇండిజీనియస్ ట్రైబ్స్. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో మనకి కనిపిస్తూ ఉంటారు. ద లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్ విచ్ హ్యాబిట్ ఇన్ దట్ జీరో వ్యాలీ. ఓకే, సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక డిస్టింక్ట్ కల్చరల్ ఐడెంటిటీ ఉంటుంది, ఎకలాజికల్ నాలెడ్జ్. మీరు ఎప్పుడైనా కూడా ట్రైబల్ కమ్యూనిటీని చూడండి, ఆ ట్రైబల్ కమ్యూనిటీ ఏం చేస్తూ ఉంటారంటే ఫారెస్ట్ రిసోర్సెస్ని వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయరు. దే డోంట్ ఎక్స్ప్లాయిట్ ద ఫారెస్ట్ రిసోర్సెస్. వాళ్ళకి ఎంతైతే అవసరమో అంతవరకే తీసుకుంటారు. అలాగే ఫారెస్ట్లో వాళ్ళు కొంత సీక్రెట్ గ్రూవ్స్ అని చెప్పేసి కొన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సీక్రెట్ గ్రూవ్స్ కారణంగా ఏం చేస్తూ ఉంటారంటే ఆ ప్రాంతానికి ఎవ్వరు వెళ్ళకుండా వాటిని సేఫ్ గార్డ్ చేసి నెక్స్ట్ భావితరాలు వాళ్ళకి చేసేలాగా వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు కల్చరల్ ఐడెంటిటీ, ఎకలాజికల్ నాలెడ్జ్ అండ్ సస్టైనబుల్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ హ్యాబిటాట్ మనం చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అరుణాచల్ ప్రదేశ్లో జీరో వ్యాలీలో ఉంటారు అని చెప్పేసి. ఇక ఈ వ్యాలీ అనేది బౌల్ షేప్డ్, మనకి ఈ వ్యాలీ ఇలా ఉంటుంది అన్నమాట. రెండు కొండల మధ్య ఉండే ప్రదేశాన్నే మనం ఏమని చెప్తాము అంటే సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో వ్యాలీ. సో నెక్స్ట్ మనకి ఇది సీనిక్గా ఉంటుంది, అలాగే ఇది ఈస్టర్న్ హిమాలయన్ రేంజెస్లోకి కవర్ అవుతుంది. ఇంకా అపతాని ఫేషియల్ టాటూస్ మనం చదువుకుంటే మనకి అది ట్రైబల్ సో దట్ ఈస్ వన్ ఐడెంటిటీ. ఆ అపతాని పీపుల్కి అదొక ఐడెంటిటీ, వాళ్ళ ట్రైబల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ. ఎప్పుడైనా రేడ్స్ కానీ అబ్డక్షన్స్ కానీ జరిగితే ఈ తెగలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసి పిల్లల్ని కానీ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి ఎవరికైతే ఈ ఫేషియల్ టాటూ ఉంటుందో అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్గా గుర్తుంచుకుని వీళ్ళు మా తెగకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి వెనక్కి తెచ్చేసుకుంటారు. సో దిస్ ఇస్ ద రియల్ దిస్ ఇస్ వాట్ దీస్ టాటూస్ ఆర్ మెంట్ ఫర్, టు ఐడెంటిఫై దేర్ మెంబర్స్ ఇన్ ద గ్రూప్. సో ఇంకా నెక్స్ట్ మనకి ఇది ఏమైంది అంటే మార్కర్ ఆఫ్ ఐడెంటిటీ, ఇది ఒక కల్చరల్ ప్రైడ్గా ఇది ఏం చేస్తుంది అంటే విమెన్స్ బిలాంగింగ్ టు ద అప్తాని కమ్యూనిటీ అనే ఒక బిలీఫ్ని వీళ్ళకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని రీజన్స్ మనం చూసుకుంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ అబ్డక్షన్, ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఐడెంటిటీ అండ్ డిగ్నిటీ, ఇది సింబల్ ఆఫ్ ఆనర్, బిలాంగింగ్ అండ్ డిగ్నిటీ. ఒకవేళ మీరు బెంగళూరులో కనుక వెళ్తే, బెంగళూరు కాదు కర్ణాటకలో మీరు వెళ్తే లింగాయాస్ అని మనకి ఒక సెక్ట్ ఆఫ్ హిందూస్ ఉన్న వాళ్ళు శైవ మతాన్ని పాటిస్తారు, వీరశైవ మతాన్ని పాటిస్తూ ఉంటారు. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ దిస్ వీరశైవైట్స్? సో లింగాయాస్ కమ్యూనిటీని ఎప్పుడైనా చూసారా? ఈ లింగాయాస్ మనం కనుక చూసుకుంటే వాళ్ళు మెడలో లేకపోతే మనకి బాజుబందీ లాగా ఇష్టలింగాన్ని ధరిస్తారు. ఎందుకలా ధరిస్తారు? సో ఒకటి వాళ్ళకి శివుడి మీద ఉన్న భక్తి,
రెండోది ఏంటి అంటే అది వాళ్ళ గ్రూప్ మొత్తానికి ఒక ఐడి లాగా తయారైపోయింది అనమాట. అలాగే వీళ్ళకు కూడా ఈ టాటూస్ అనేది దట్ బికేమ్ ఇన్ దేర్ కల్చరల్ ఆనర్. సో అది ఒక సింబల్ ఆఫ్ ఆనర్, బిలాంగింగ్ అండ్ డిగ్నిటీ. ఇంకా కల్చరల్ బ్యూటీ స్టాండర్డ్స్ టాటూస్ తర్వాత ఏమైంది అంటే ట్రైబల్ బ్యూటీ ఐడియల్స్గా. సో అది మనకి అవుట్ సైడర్స్కి కొంచెం అన్యూజువల్గా అనిపించిన అది వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ యొక్క బ్యూటీ స్టాండర్డ్స్. ఇప్పుడు కూడా మోడర్న్ టైమ్స్లో మీరు చూడండి, మీరు ఎప్పుడైనా విరాట్ కోహ్లీ గారిని చూసారా? టాటూస్ వేయించుకున్నారు లాట్ ఆఫ్ పీపుల్. క్రిస్ గేల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ మనకి కస్టమ్స్ అండ్ ప్రాసెస్. ఈ ఏజ్ ఆఫ్ టాటూయింగ్ మనకి ఎప్పుడు వేయిస్తారు గర్ల్స్కి? వాళ్ళు 10 ఏళ్ళు వయసుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తెగలో ఉన్న కల్చరల్ ఎల్డర్ ఉమెన్ని తీసుకుని వచ్చి 10 ఏళ్ళు వయసు వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళకి టాటూ వేయించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అంటే బిఫోర్ దే హిట్ ద ప్యూబర్టీకి ముందే వీళ్ళు ఈ టాటూని వేయించుకుంటారు అనమాట. ఇది అమ్మాయిలకి రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇంకా మనకి ఈ తిప్పే అంటే ఏంటి? మనకి ఈ టాటూ మనం చూసి చెప్తే నేను ఇందాకే చెప్పాను కదా. సో వర్టికల్ లైన్స్ ఫ్రమ్ ద ఫోర్ హెడ్ టు ద టిప్ ఆఫ్ ద నోస్. సో మనకి ఫోర్ హెడ్ నుంచి ఇది మనకి ఏమవుతుంది అంటే టిప్ ఆఫ్ ద నోస్ వరకు మనకు వస్తూ ఉంటుంది. 5 లైన్స్ టాటూడ్ ఆన్ ద చిన్ మీద కూడా మనకి ఈ టాటూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నోస్ ప్లగ్స్ని వీళ్ళు యాపింగ్ హూలో అని చెప్పేసి పిలుస్తారు. వాళ్ళ భాషలో నోస్ ప్లగ్స్. ఇది ముక్కు పుడక కాదు. సో అది ఇంత లావుగా ఉంటుంది. సో యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. దే కవర్ కంప్లీట్లీ దిస్ నోస్ రింగ్. ఈ పార్ట్ని మనం నోస్ రింగ్ అని చెప్పేసి అంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే వుడెన్ ప్లగ్స్ని పెట్టుకుంటారనమాట బోత్ సైడ్స్ ఆఫ్ ద నోస్ ఆఫ్టర్ క్లీనింగ్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. సో దిస్ ఇస్ వాట్ దే యాక్చువల్లీ డూ. సో నెక్స్ట్ కమ్యూనిటీ వ్యూ చూసుకుంటే ఇక్కడ విమెన్ హూ ఆర్ విత్ దిస్ టాటూస్ అండ్ ప్లగ్స్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు అపతాని కల్చర్ని గార్డ్ చేసే ఒక కస్టోడియన్స్ లాగా అండ్ ఫ్యామిలీ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసే వాళ్ళగా గుర్తించబడతారు. అయితే 1970లో మనకి ఏమైంది అంటే ఈ ప్రాక్టీస్ని గవర్నమెంట్ బ్యాక్ చేసింది. ఎందుకు అన్నెసెసరీగా? ఇప్పుడైతే అలాంటి యుద్ధాలు లేవు కదా. దే ఆర్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ బై ఇండియా కాబట్టి, బికాస్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా కాబట్టి దెర్ ఈస్ నో నెసెసరీ ఫర్ దోస్ టాటూస్. సో అంతేకాకుండా దే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు విమెన్ అండ్ ప్యూబర్టీకి హిట్ అయిన తర్వాత చేస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ నో సచ్ రెగ్యులేషన్ కాబట్టి దే హ్యావ్ బ్యాన్డ్ బై ద గవర్నమెంట్. ఎందుకంటే ఇది సోషల్ స్టిగ్మా, కన్సర్న్స్ ఓవర్ విమెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఎరేజ్ అవుతున్నాయి. లెట్ us నాట్ డూ ఇట్ అని చెప్పేసి. అయితే ఇప్పటికీ కూడా ఎప్పుడైతే 1970 కంటే ముందు ఎవరైతే ఈ టాటూస్ వేయించుకున్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నారు. కొత్త అపతాని విమెన్. సో షీ ఈస్ మోడర్న్ జనరేషన్ అపతాని విమెన్. దీనికి టాటూ లేదు ఎందుకంటే ఇట్ వాస్ బ్యాన్ బై ద గవర్నమెంట్ కాబట్టి. సో మీకు అర్థమైంది కదా అపతాని ట్రైబల్ గ్రూప్ గురించి. ఓకే, నౌ లెట్ us actually understand how an MCQ can occur based on this particular article. With reference to the Aptani tribe, consider the following statement. The Aptanis inhabit the Zero Valley in Arunachal Pradesh. That is true. Aptani women traditionally wore facial tattoos and wooden nose plugs as a protection strategy. Adi kuda corrected. The practice of tattooing among Aptani women continues to be followed even today by the younger generation. That is not correct. Endukante 1970లో దీన్ని బ్యాన్ చేశారు కాబట్టి. Is that okay ma? నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. దిస్ ఈస్ రియల్ విత్ రెస్పెక్ట్ టు ద నీలగిరి చాయ్. చాయ్ అనేది చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫర్ దెమ్ చాయ్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దేర్ పర్టిక్యులర్ డే. వాళ్ళ ఈ టీని కనుక తాగపోతే, టీ అనేది వాళ్ళ ఈ డేలో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. టీ తాగపోతే వాళ్ళ బ్రెయిన్ పని చేయదు అని చెప్పేసి ఇలాగ అనుకుంటూ ఉంటారు. సో ఈ టీ గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. నీలగిరి టీ గురించి మనం ఒకసారి చదువుకుందాం. సో ఈ నీలగిరీస్ మనం కనుక చూసుకుంటే నీలగిరీస్ ఎక్కడ ఉన్నాయండి? సౌత్లోనే కదా ఉంది మనకి. మన భారతదేశంలో సౌత్లో మనకి నీలగిరీస్ కొండలు అనేవి ఉంటాయి. నీలగిరి హిల్స్ అని చెప్పేసి అంటాం. అక్కడ మనకి ఏం చేస్తారు అంటే ఈ టీని పెంచుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇదేమైందంటే ఈ నీలగిరి టీ ప్రైస్ క్రైసిస్ని ఇది ఎదుర్కొంటుంది అనమాట. సో ఎందుకంటే గ్రీన్ టీ లీవ్స్ అనేవి చాలా ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఓవర్ ప్రొడక్షన్ అండ్ వీక్ ఆక్షన్ మెకానిజమ్స్ ఇది ఏం చేస్తుంది అంటే ఎవరైతే చిన్న ఫార్మర్స్ కొంచెం ఏరియాల్లో ఈ టీని పెంచుతున్నారో వాళ్ళు ప్రధానంగా ఈ బాధకి గురవుతున్నారు అనమాట. వాళ్ళకి పెంచుతున్నారు. ఈ నీలగిరి టీకి అంత ఎక్కువ డిమాండ్ లేకపోవటం కారణంగా. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ నవ్ డేస్ ఆర్ డ్రింకింగ్ సో మెనీ అదర్ డ్రింక్స్. ఎలాంటి డ్రింక్స్ అంటే గ్రీన్ టీ అనేది
అదొకటి తీసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ మనకి బ్లాక్ కాఫీ అనేది దట్ ఈస్ ఆల్సో బికమింగ్ సో పాపులర్. సో ఇలాగ వెళ్ళే క్రమంలో గ్రీన్ టీకి ఇంతకు ముందు ఉన్న అంత డిమాండ్ దొరకట్లేదు, అది క్రైసిస్లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా నీలగిరి టీ చూసుకుంటే ఇది మనకి కెమిలా సినెసిస్ వార్ సినెసిస్ ఈ వెరైటీకి సంబంధించిన నీలగిరి టీ అనమాట. సో ఇది మనకి తమిళనాడులో ఉన్న నీలగిరి జిల్లాలో మనకి ఈ పర్టికులర్ టీని పెంచుతారు. ఇది మనకి బ్రిస్క్ అంటే కొంచెం లావుగా పొడి పొడిగా ఫ్రేగ్రెంట్ అండ్ ఫుల్ బాడీడ్ ఇలాగ మనకి ఈ టీ పలుకులు అనేవి మనకి కనిపిస్తాయి. ఇంకా ఇది మనకి ఐస్ టీస్, యూజువల్లీ నీలగిరి టీని ఎందులో యూజ్ చేస్తారు అంటే ఐస్ టీస్లోకి, మసాలా చాయ్, ఇంకా గ్లోబల్ బ్లెండ్స్ ఇలాంటి వాటిలో ఉంటారు. ఇంకా 2008లో దీనికి జోగ్రఫికల్ ఇండికేషన్ అనేది వచ్చింది, జిఐ ట్యాగ్ కూడా మనకి వచ్చింది. ఇంకా ఇది ఫ్లేవర్గా మనం చూసుకుంటే సిట్రస్, మనకి ఏదైతే స్వీట్ లైమ్ అంటే బత్తాయి, లెమన్ ఇలాంటివన్నీ మనకి లైమ్ ప్రోడక్ట్స్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే సిట్రస్ అండ్ ఫ్లోరల్ నోట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. దాన్ని టేస్ట్ చేస్తే మనకి కొంత సిట్రస్ ఫ్రేగ్రెన్స్ అను, సిట్రస్ టేస్ట్ అను, కొంత ఫ్లోరల్ అంటే మనకి పువ్వులు ఇలాంటి టేస్ట్ అనేది తెలుస్తుంది. లైట్ ఎట్ ఫుల్ బాడీ రీటైన్స్ క్లారిటీ అండ్ కూల్డ్, ఐడియల్ ఫర్ ఐస్ టీకి ఇది చాలా బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నెస్టియాలో మనకి ఇది చాలా ఎక్కువగా యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా జోగ్రఫికల్ కండిషన్స్, నీలగిరి టీ ఎక్కడ పడితే అక్కడ పెరగదు, దానికి ఒక ఆల్టిట్యూడ్ ఉంది 1000 to 2500 మీటర్స్ ఇంత ఎత్తులో మనకి వెస్ట్రన్ ఘాట్స్లో పెరుగుతుంది. ఇంకా క్లైమేట్ మనం చూసుకుంటే సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ రెండు మాన్సూన్స్లో మనకి ఫాగ్, రెయిన్ అండ్ సన్షైన్, ఇది ఐడియల్ కండిషన్స్ ఫర్ దిస్ టీ టు గ్రో. ఇక నెక్స్ట్ సాయిల్ మనకి చూసుకుంటే లెట్రిటిక్ లోమ్ సాయిల్, రిచ్ అండ్ వెల్ డ్రైన్డ్ ఇలాగ మనకు కనిపించాలి. తెలుగులో ఏమంటారు ఐ డోంట్ నో. ఇక కల్టివేషన్ సైకిల్, సో మనకి 32 ప్లక్కింగ్స్, సో మనకి 32 సార్లు వాటిని సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఈ ఆకులు మనకి కనిపించాయి అనుకోండి, ఈసారి నేను ఈ ఆకులు కోసేస్తే మళ్ళీ ఈ ఆకులు వస్తాయి. అలా సంవత్సరం పొడుగుతా 32 సార్లు ఆ ఒక్క పర్టికులర్ మొక్క దగ్గర నుంచి మీరు ఆ ఆకుల్ని తీయొచ్చు. దాన్నే 32 ప్లక్కింగ్స్ అని చెప్పేసి అంటారు. సో మొత్తం సంవత్సరానికి ఒక మొక్క నుంచి మనం ఎన్నిసార్లు ఆకులు తీయొచ్చు, 32 సార్లు మనం ఆకుల్ని ప్లక్ చేయొచ్చు అనమాట. ఫ్రాస్ట్ టీ ఆఫ్టర్ వింటర్ డార్మెన్సీ హ్యాస్ యూనిక్ ఫ్లేవర్. సో దీంట్లో ప్రత్యేకంగా వింటర్ తర్వాత ఏదైతే తేయాకు అనేది తీస్తారో దాంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది అంటే దే యాక్చువల్లీ టేస్ట్ వెరీ నైస్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్, సో ఇది ఐ థింక్ మళ్ళీ పేస్ట్ చేసినట్టున్నాను. సో ఇప్పుడు వీళ్ళకి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే లో ప్రైసెస్, ఎందుకంటే గ్రీన్ టీ లీవ్స్ కారణంగా. నెక్స్ట్ మనకి ఓవర్ కెపాసిటీ, సో చాలా ఫ్యాక్టరీస్ ఏం చేస్తున్నాయి అంటే యాక్చువల్ క్రాప్ అవుట్పుట్, రెడ్యూసింగ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ, ఇది ఒక ప్రధానమైన సమస్య. మార్కెట్ డిపెండెన్స్, సో హిస్టారికల్లీ రిలయంట్ ఆన్ ద రష్యా USSR విత్ పువర్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్. సో మనం ఎప్పుడైనా మార్కెట్ అనేది ఎప్పుడు వ్యాస్ట్గా పెట్టుకోవాలి, ఎప్పుడైతే వ్యాస్ట్గా పెట్టుకుంటామో అప్పుడు ఆ డిమాండ్ అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ USSR ఆర్ రష్యా నుంచి వచ్చే తేయాకుకి మంచి డిమాండ్ ఉందంట. సో దీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద నీలగిరి టీ. సో దీని మీద మనకి ఎలాంటి MCQs వస్తాయో ఒకసారి చూద్దామా. With reference to the Nilgiri tea, consider the following statements. Nilgiri tea has been recognized as a geographical indication product. ఓకే, అది కరెక్టే. 2008లో దానికి బిరుదు అనేది వచ్చింది. ఇట్ ఈస్ గ్రోన్ ఓన్లీ ఇన్ ద నీలగిరీస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద తమిళనాడు అండ్ నోవేర్ ఎల్స్ ఇన్ ఇండియా. సో అది మనకి ద స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో నీలగిరి టీ ఈజ్ నోన్ ఫర్ ఇట్ బ్రిస్క్, ఫ్రేగ్రెంట్ అండ్ ఫుల్ బాడీ లిక్కర్. సో ఇది కూడా కరెక్టే. ఐఎమ్ సో సారీ. సో ద ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. ఓకే, సో మొత్తం అన్ని 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ మనం చదువుకుందాం, ట్రంప్ గారి గురించి చదువుకుందాం. హీస్ కాన్స్టెంట్లీ ఇన్ ద న్యూస్, ట్రంప్స్ టారిఫ్ రెజీమ్ ఇన్ ద లీగల్ ట్రబుల్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇతను టారిఫ్స్ అయితే విచ్చలవిడిగా అన్ని దేశాల మీద ఇంపోజ్ చేశాడు. సో వాళ్ళ దేశంలో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. సో మనకి 2017-2021 మేడ్ టారిఫ్స్ ఐ లీగల్ ట్రేడ్ పాలసీ టూల్. సో మనకి ఇది ఆయన ఆహయాంలోనే, సో తను ఫస్ట్ టైం ప్రెసిడెంట్గా అయినప్పుడే ఇతను ఏం చేశాడంట, టారిఫ్స్ని ఒక పాలసీ టూల్గా యూజ్ చేశాడు అని చెప్తున్నా. ఇప్పుడైతే మనకి స్టీల్, అల్యూమినియం, ఇంకా తర్వాత ఇంపోర్ట్స్ ఫ్రమ్ నియర్లీ 90 కంట్రీస్, వీళ్ళ మీద మనకి ఎక్కువ టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేశారు.
ముఖ్యంగా ఎవరిని టార్గెట్ చేస్తూ, చైనాని టార్గెట్ చేస్తూ EU, కెనడా, మెక్సికో అండ్ ఈవెన్ US ఆలీస్ వాళ్ళ మీద కూడా టార్గెట్ చేశాడు. ఎందుకు టార్గెట్ చేశాడు అంటే, సో హీస్ థింకింగ్ దట్ హీస్ మొనార్క్. సో ఇది తన సెకండ్ టైం కదా, ఈ సెకండ్ టైం రావటం కారణంగా సో అందుకనే అతనికి నచ్చినట్టు చేసేస్తున్నాడు అనమాట. దీని కారణంగా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ 1977ని ఇన్వోక్ చేయాల్సి వచ్చింది. సో ఇది ఎప్పుడైనా సరే వాళ్ళ దేశంలో యుఎస్ఏలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే వాళ్ళ దేశం మీద టెర్రరిజం కానీ లేకపోతే ఫారెన్ థ్రెట్స్ ఇలాంటి జరిగినప్పుడు వచ్చేవి. ఇప్పుడు ఏమైంది అంటే ఈ లాస్ట్ చూడండి, జస్టిఫై టారిఫ్స్ ఇది లేని టైంలో అందుకనే ఇప్పుడు దీన్ని ఇంపోజ్ చేయటం అనేది జరిగింది. ఇంకా 29 ఆగస్ట్ 2025 ఇంకా ద US కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఇది ఏం చేసింది అంటే వాళ్ళ దేశం కోర్టే మొత్తం స్ట్రక్ డౌన్ దిస్ జస్టిఫికేషన్ రూలింగ్ 7-4 అగైన్స్ట్ ట్రంప్స్ ఇన్వొకేషన్ ఆఫ్ IEPA అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. సో దీన్ని కనీసం కోర్టులన్నా సక్రమంగా ఆలోచిస్తున్నాయి. ఇతను ఒక్కడి వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకేం జరుగుతుంది అంటే ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది. ఇంక ఇదే ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ ఎకనామిక్ క్రైసిస్ అనేది పెరిగిపోయి చాలా మందికి జాబ్స్ లేకుండా రెసిషన్ హిట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ దారి తీస్తూ ఉంటుంది. ఓ పక్కన రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య ఈ వార్ అనేది అన్ఎండింగ్ అయిపోయింది. ఐ డోంట్ నో వెన్ దిస్ ఇస్ గోయింగ్ టు ఎండ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఈస్ట్లో మనం కనుక చూసుకుంటే యూజువల్లీ మనకి సౌత్ ఈస్ట్ కంట్రీస్లో, సౌత్ ఏషియాలో మనకి ఏమవుతుందంటే ఎక్కువగా గొడవలు అనేవి జరగవు. అఫ్కోర్స్ వీ హ్యావ్ పాకిస్తాన్ అనుకోండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటివి చూస్తుంటే, బట్ రైట్ నో నేపాల్ని కూడా వీళ్ళు టచ్ చేశారు అంటే సో సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, దాని అంతటికీ కారణం కొంతవరకు, అన్నిటికీ ఇతనే కారణం అని చెప్పను, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ట్రంప్ ఈజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇక ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇంకా యుఎస్లో మనకి ఏమైంది అంటే ఈ టారిఫ్స్ కారణంగా అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట చాలా ఎక్స్పెన్సివ్గా తయారైపోయాయి. కొత్త స్టడీస్ ఏమని చెప్తున్నాయంటే యుఎస్ కన్స్యూమర్స్ బోర్ 90% ఆఫ్ టారిఫ్ కాస్ట్, సో లీడింగ్ టు హయ్యర్ ప్రైసెస్ అండ్ లాస్ ఆఫ్ కాంపిటేటివ్నెస్. ఇది మనకంటే ఎక్కువ వాళ్ళ ప్రజల్ని ఎక్కువ హిట్ చేయటం అనేది జరిగింది. ఇక దీని కారణంగా మనకి లీగల్ అన్సర్టైనిటీ అనేది వచ్చింది అనమాట. సో వీళ్ళు సప్లై చైన్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎలా పెంచుకుంటారు అని చెప్పేసి. ఇక గ్లోబల్ ట్రేడ్లో మనం చూసుకుంటే రిటాలియేటరీ అంటే మనకి రీటైల్ ఇండస్ట్రీలో ఈ టారిఫ్స్, రిటాలియేటరీ అంటే మనకి రీటైల్ ఇండస్ట్రీయే కాకుండా రిటాలియేషన్ అంటే ఎదురు దాడి. ఓకే, సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక చెంప మీద ఒక దెబ్బ కొట్టాను అనుకోండి, తిరిగి సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై ఉన్నారు, ఎక్స్ చెంప మీద వై కొడితే వైని కూడా ఎక్స్ తిరిగి చెంప మీద కొడితే దానే రిటాలియేషన్ అని చెప్పేసి అంటారు. రిటాలియేటరీ టారిఫ్స్ చైనా, EU అంటే యూరోపియన్ యూనియన్, కెనడా అండ్ మెక్సికో వీళ్ళందరి మీద ఇతనైతే ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేశారు. ఇంకా WTO రిపోర్ట్స్ ప్రకారం ఇది ఏమని చెప్తుంది అంటే గ్లోబల్ ట్రేడ్ వాల్యూమ్ కాంట్రాక్టెడ్ ఈవెన్ బిఫోర్ కోవిడ్-19 కంటే ఎక్కువగా ఈ టారిఫ్స్ కారణంగా ఇది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా రిస్క్ కనుక చూసుకుంటే ఇండియా ఎక్స్పోర్టర్స్ ఎస్పెషల్లీ స్టీల్, అల్యూమినియం, టెక్స్టైల్స్ వీళ్ళు ఏమైంది అంటే ఈ US టారిఫ్స్ కారణంగా దే ఆర్ ద వర్స్ట్ సఫరర్స్ అనమాట. సో మనకి ఏమైంది అంటే ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్, రిమూవల్ మే ఇంప్రూవ్ ద కాంపిటేటివ్నెస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ న్యూ మార్కెట్స్. ఇంకా రిన్యూడ్ USA అండ్ చైనా టెన్షన్స్ మనం చూసుకుంటే దే కుడ్ స్టిల్ డిస్టర్బ్ గ్లోబల్ సప్లై చైన్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టింగ్ ఇండియా. దీని మీద మీ ఉద్దేశం చెప్పండి. నిజంగా ట్రంప్ తీసుకొని వచ్చిన ఇది ఏదైతే ఉందో ఇది కరెక్టా, ఇన్కరెక్టా అని చెప్పేసి. ఓకే, సో దీని మీద మనం కాన్స్టెంట్గా 2 months నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. సో దీని మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద ఓకే సారీ. సో దీని మీద మన ఆధార్ మీద ఉన్న MCQ మీకు వచ్చింది. సో యాక్సెప్ట్ ఆధార్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్. సో దీని మీద మనకి ఏం ఆర్టికల్ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఇది మెయిన్ పేజ్లో ఉంది అనమాట. సో సుప్రీం కోర్ట్ ఏమని చెప్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. November 20 సో మనకి January 25th 1950. సో ఇది మనకి ఇదే రోజున మనకి నేషనల్ ఓటర్స్ డేగా మనం గుర్తిస్తాము. సో ఈ డేనా ఇది ఏమైంది అంటే వచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇంకా ఎలక్షన్ కమిషన్ మనకి ఆర్టికల్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 324 to 329.
ఆర్టికల్స్ టాక్స్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక సుప్రీంకోర్టు ఏమని డైరెక్ట్ చేసిందంటే ఎలక్షన్ కమిషన్ని టు అలో ఆధార్ 12th ఇండికేటివ్ డాక్యుమెంట్ ఫర్ ఓటర్స్ ఇన్ ద బీహార్ సీకింగ్. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే మనకి కాన్స్టెంట్గా న్యూస్లో ఉందో, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అప్కమింగ్ బీహార్ ఎలక్షన్స్లో ఓటర్స్ లిస్ట్ని నమోదు చేసే ప్రక్రియలో వాళ్ళు 14 డాక్యుమెంట్స్ని అడిగారు. హౌ మెనీ డాక్యుమెంట్స్ డిడ్ దే డిమాండెడ్? 14 డాక్యుమెంట్స్ని అడిగారు. ఈ 14 డాక్యుమెంట్స్లో ఆధార్ ఈజ్ నాట్ దట్ డాక్యుమెంట్. ఆధార్ని వాళ్ళు ఇంక్లూడే చేయలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఆధార్ని ఇంక్లూడ్ చేయలేదో అప్పుడు ఏం జరిగింది మనకి? సో ఆధార్ అనేది మనం ఇప్పుడు వరకు ఏదైనా హోటల్ చెకింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆధార్ని మనం ఐడి కార్డ్గా మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఓటేసే అధికారాన్ని ఇవ్వకపోవటాన్ని ఇది సివియర్గా క్రిటిసైజ్ చేస్తారన్నమాట. అపోజిషన్ పార్టీస్ వెళ్ళి సుప్రీంకోర్టులో ఈ కేసు వేయటం అనేది జరిగింది. ఈ కాంటెక్స్లో మనకి ఏం చేశారు అంటే ఆధార్ని కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ దిస్ ఆధార్ యాజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఈ 14 డాక్యుమెంట్లో కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తుంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి, అంటే ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో కీ పాయింట్స్ మనం చూసుకుంటే కోర్ట్ డైరెక్షన్ ఏంటి అంటే, సో ఆధార్ ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంతేకాకుండా రెసిడెన్స్, బట్ నాట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ కాకపోవచ్చు కానీ అదేంటి, అదొక ఐడి కార్డు, రెసిడెన్స్, ఆ సిటిజన్షిప్కి ఒక ఐడి కార్డ్ కాకపోవచ్చు అని చెప్పేసి ఈ కాంటెక్స్లో చెప్పారు. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి అంట, ఇట్ షుడ్ ఇన్స్ట్రక్ట్ ఆఫీషియల్స్ అట్ ఆల్ లెవెల్స్. ఏ లెవెల్స్ అంటే మనకి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ ఆధార్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఓట్ వేసే హక్కుని కల్పించండి అని చెప్పేసి కోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వటం అనేది చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఏమని చెప్తుంది అంటే వెరిఫై ఆథెంటిసిటీ అండ్ జెన్యూన్నెస్. సో దీంట్లో మేము మళ్ళీ రివైజ్ చేస్తాము దీంట్లో ఎంతవరకు ఆథెంటిసిటీ అనేది ఉంది అని చెప్పేసి. ఓకే, ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే ఇంతకుముందు 11 డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్లో మనకి ఏమేమి డాక్యుమెంట్స్, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేశారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి రిపీటెడ్ కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ బీహార్లో ఆధార్ని తీసుకోవట్లేదు. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆధార్ని ఐడి కార్డుగా తీసుకోండి అని చెప్పి, వాళ్ళు మాత్రం తీసుకునే ఇంట్రెస్ట్లో లేరు. సో ఈ కేసు అనేది ఏం చేసింది అంటే 65 lakh ఓటర్స్కి ఓటు వేసే హక్కుని కల్పించలేదు. అందుకే మనకి ఏమైంది అంటే దిస్ వాజ్ యాక్చువల్లీ ఇన్ ద న్యూస్. సో అవుట్ ఆఫ్ 7.89 crore, ఈ మొత్తం 7.89 crore 65 లక్షల మందికి ఓటేసే హక్కునే కల్పించట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ 65 లక్షల మంది కారణంగా మనకి ఏదైతే రిజల్ట్ అనేది ఉంటుందో అది రాకపోవచ్చు కదా. అంతేకాకుండా ఓటేసే హక్కు ప్రతి ఒక్క నాగరికులకి ప్రధానమైన హక్కు. సో అది వాళ్ళ నుంచి తీసేస్తున్నారని చెప్పి ఇది మనకి న్యూస్లో ఉండటం అనేది జరిగింది. ఠీకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూ రావచ్చో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ఆధార్ అండ్ ఎలక్టోరల్ రోల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆధార్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ డ్యూరింగ్ ద ఓటర్ రిజిస్ట్రేషన్. సో మనకి స్టేట్మెంట్ నెంబర్ 1 ఎందుకు ఇన్కరెక్ట్? ఆధార్ అనేది మనకి ఏం చేయాలి అంటే ఒక ఐడిగా గుర్తించవచ్చు కానీ అది సిటిజన్షిప్ మాత్రం కాదు. ఇంకా సెకండ్, ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ డైరెక్టెడ్ ద ఎలక్షన్ కమిషన్ టు ఇంక్లూడ్ ఆధార్ యాజ్ ద 12th ఇండికేటివ్ డాక్యుమెంట్ for the electoral verification in Bihar. So say statement number 2 is correct. In this context, second statement ante B మాత్రమే correct. సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్రాన్స్లో మనకి ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ త్రూ సమ్ టర్మాయిల్. సో అక్కడ ఏం జరిగింది అంటే ఒక అనిస్థితి అనేది ఉంది. సో ఫ్రెంచ్ మనం కనుక చూసుకుంటే ఈ ఫ్రెంచ్ పీపుల్ని ఫ్రాన్స్ మనకి ఇది ఎప్పటి నుంచో మనకి కనుక చూసుకుంటే వీళ్ళ నుంచే మన ప్రియాంబుల్లో మనం 3 వర్డ్స్ని తీసుకున్నాం. వాట్ ఆర్ దోస్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్? ఇది మోడర్న్ ఏజ్కి చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్స్. లిబర్టీ అనేది ఏంటి? ఆ స్వేచ్ఛ అనేది ఎందులో మనం ఆలోచించే విధానం ఇలాంటి వాటిల్లో మనం ప్రియాంబుల్లో మెన్షన్ చేసాం. ఓకే, ఈక్వాలిటీ, సమానత్వం. ఒకప్పుడు మనకి ఏంటి రాచరికం అనేది ఉండేది. సో రాజులు తలుచుకుంటే, సో మనకి ఒక సామెత కూడా ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని చెప్పేసి. సో అప్పట్లో రాజు, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద కింగ్ అండ్ హిస్ కౌన్సిల్. వాళ్ళ దృష్టికి ఏమొస్తే అది చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చెయ్యొచ్చా? చెయ్యలేరు. ఓకే, ఈక్వాలిటీ, సమానమైన హక్కు, ఎవరికి అలాంటి ప్రివిలేజెస్ అనేవి ఉండవు. చట్టం దృష్టిలో అది ఎవరైనా సమానమే. ఇది కూడా మనకి ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే తీసుకుని వచ్చారు, ఫ్రెంచ్ విప్లవం నుంచే తీసుకుని వచ్చారు. ఇంకా ఫ్రెటర్నిటీ
ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? మనకి బ్రదర్‌హుడ్ మెయింటైన్ చేయటం. మన భారతదేశంలో కూడా మనం ఎప్పటినుంచో మన శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకేమని చెప్తున్నాయంటే, వాట్ ఆర్ దే యాక్చువల్లీ సేయింగ్? వసుదైక కుటుంబకం అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. సో, ప్రపంచమంతా మనకొక కుగ్రామం అంటే, సో, అప్పుడు మనకి వసుదైక కుటుంబం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళంటే ఒకళ్ళకి ఒకళ్ళు ఏమవుతారు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అలా అవుతారు. సో, ఆ ఫ్రెటర్నిటీ అనే కాన్సెప్ట్‌ని కూడా వాళ్ళేం చేశారు అంటే ఫ్రెంచ్ విప్లవంలో తీసుకొనొచ్చారు. సో, ఫ్రాన్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా ఫేమస్ అనమాట. సో, వాళ్ళకి చాలా లిబరల్ థాట్స్ అనేవి ఉంటాయి. ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఒక కొత్తదాన్ని కోరుకుంటా ఉంటారు. ఇంకా వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో కన్సిడరబుల్‌గా కొంత ప్రోగ్రెస్ అయితే చేశారు. బట్ ఇలాంటి కొత్త థాట్స్ రావటానికి గల కారణం వీళ్ళే నాంది పోసారు. అలాంటి ఫ్రాన్స్‌లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. సో, మనకి ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రాంకోయిస్ బెయిరు ఇతను ఏం చేశారు అంటే కాన్ఫిడెన్స్ ఓట్ అనేది పార్లమెంట్‌లో కోల్పోయారనమాట. సో, ఆయన ఏమని చెప్పారు? ఎందుకు పోయింది అంటే లైఫ్ థ్రెటనింగ్ డెట్. వీళ్ళు ఎంతో అప్పు చేశారనమాట. ఈ అప్పు తీర్చటం చాలా కష్టమవుతుంది అని చెప్పి ఇది మెన్షన్ చేసిన తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ సో, పార్లమెంట్‌లో అతను తన బల నిరూపణ చేయలేకపోయారు. సో, దాని కారణంగా అక్కడ ఒక అనిశ్చితి, రాజకీయ అనిశ్చితి అనేది వచ్చింది. పొలిటికల్ క్రైసిస్. సో, మనకి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ ద టాస్క్ ఆఫ్ ఫైండింగ్ ఎ ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్. 2 ఏళ్లలో నలుగురు ప్రైమ్ మినిస్టర్స్ మారారు. అంటే ఇది హెల్తీ కాదండి. దిస్ ఈస్ రియల్లీ నాట్ హెల్తీ. 2 ఏళ్లలో నలుగురు ప్రైమ్ మినిస్టర్లు మారటం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రైమ్ మినిస్టర్‌ని మనకి ఇమాన్యుయల్ మాక్రాన్ గారు మనకి ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఇంక బెయిరు ఏమని చెప్పారంటే, ఈయన ఆఫీస్‌లో మనకి 9 నెలలు మాత్రమే ఉన్నారు. ఇంక ట్యూస్‌డే నాడు ఆయన రెసిగ్నేషన్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మాక్రాన్ ఆఫీస్ ఏమని చెప్తుంది అంటే, కొత్త ప్రైమ్ మినిస్టర్‌ని నేను ఎంచుకుంటానని. బట్ ఫ్రాన్స్ గవర్నమెంట్‌లో ప్రైమ్ మినిస్టర్ కంటే ప్రెసిడెంటే ప్రధానమైన పాత్రని పోషిస్తూ ఉంటారు. ఇక ఫ్రెంచ్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. సో, ఇది మనకి ఫిఫ్త్ రిపబ్లిక్ 1955 ఇది తెచ్చుకున్నారు. సో, డిజైన్ టు ఎండ్ ఇన్‌స్టెబిలిటీ ఆఫ్ ద ఫోర్త్ రిపబ్లిక్. సో, వాళ్ళు ఈ ఫిఫ్త్ రిపబ్లిక్ కింద తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇంకా బ్లెండ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ప్లస్ పార్లమెంటరీ సిస్టమ్స్. సో, వీళ్ళకి ఒక డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంది. సో, దీంట్లో మనకి ప్రెసిడెంట్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. మనకు కూడా ప్రెసిడెంట్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డే. కానీ హీ ఈస్ జస్ట్ టైటిటులర్ హెడ్ అంతే. పేరుకి మాత్రమే. జస్ట్ ఫర్ ద నేమ్‌సేక్ ప్రెసిడెంట్ హెడ్ మాత్రం కానీ, ప్రెసిడెంట్ దానికి ఇష్టం వచ్చినట్టు చేయలేరు. కంప్లీట్‌గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏమైతే చెప్తారో దానికి అకార్డింగ్‌గా మాత్రమే ప్రెసిడెంట్ చేయాలి మన దేశంలో అయితే. ఇక ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ హీ ఈస్ డైరెక్ట్‌లీ ఎలెక్టెడ్ బై ద సిటిజన్స్. 5 ఏళ్ళకి గాను ఎలక్ట్ చేసుకుంటారన్నమాట వాళ్ళ ప్రెసిడెంట్స్‌ని. సో, ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఫారెన్ పాలిసీ, డిఫెన్స్, పార్లమెంట్ డిసల్యూషన్, రెఫరెండమ్స్ వీటన్నిటిలో ఇతనికి ప్రధానమైన పాత్ర అనేది ఉంటది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మొత్తం దేశానికి హెడ్ మనకి ప్రెసిడెంట్. గవర్నమెంట్‌కి హెడ్ మాత్రం ప్రైమ్ మినిస్టర్. ఇంకా ఇక్కడ మనకి ప్రెసిడెంటే ఎంచుకుంటారనమాట ప్రైమ్ మినిస్టర్‌ని. బట్ మస్ట్ రిటైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ. మనకు కూడా సేమే. ద సేమ్ థింగ్. ఇక్కడ సింప్లీ ఒకటి చేంజ్ ఏంటంటే మనకైతే ప్రెసిడెంట్ నామ్‌కే వాస్తే జస్ట్ ఫర్ ద నేమ్ సేక్. కానీ ఇక్కడ ఇలా కాదు అనమాట. వీళ్ళకి ప్రెసిడెంట్ ఈస్ ద రియల్ పవర్. హీ రిటైన్స్ ద రియల్ పవర్ ఇన్ దేర్ గవర్నమెంట్. సో, నెక్స్ట్ మనకి కోర్ ఫీచర్స్ మనం చూసుకుంటే ప్రెసిడెంట్ పవర్స్. ఆయన ప్రైమ్ మినిస్టర్‌ని అపాయింట్ చేస్తారు. మనకు కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ప్రిసైడ్స్ ఓవర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. సో, డైరెక్ట్ ఫారెన్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇవన్నీ. హీ క్యాన్ డిసాల్వ్ ద నేషనల్ అసెంబ్లీ. వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 12 కారణంగా నేషనల్ అసెంబ్లీని అతను డిసాల్వ్ చేయొచ్చు. తర్వాత ఆర్టికల్ 16 మే అస్యూమ్ ఎమర్జెన్సీ పవర్స్. ఇవన్నీ కూడా ఆయన తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏమవుతుంది అంటే డొమెస్టిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ మనకి అకౌంటబుల్ టు ద పార్లమెంట్, రిమూవబుల్ వయా నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. ఇప్పుడు వాళ్ళకి అదే జరిగింది. నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ తోటి తీసేశారు. ఇంకా ఆర్టికల్ 49(3) ఇదేం చెప్తుంది అంటే ఒక బిల్ అనేది మనకి అసెంబ్లీలో కనుక నో కాన్ఫిడెన్స్, అతను కనుక కాన్ఫిడెన్స్ని అంటే చాలామంది ఎంపీస్ అనే వాళ్ళు అతని మీద కాన్ఫిడెన్స్ లేకపోతే హీ విల్ నాట్ ఓట్ ఫర్ దెమ్. అప్పుడు ఏమవుతుందంటే అతని గవర్నమెంట్ డిసాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇది 2 ఏళ్లలో 4వ గవర్నమెంట్ ఇది డిసాల్వ్ అవటం అనేది జరిగింది. ఓకే. పార్లమెంట్ చూసుకుంటే బైకామరల్. మనకు కూడా పార్లమెంట్ బైకామరలే కదా. మనకు ఒక లోక్సభ, రాజ్యసభ ఉంది. వాళ్ళకి నేషనల్ అసెంబ్లీ డైరెక్ట్‌గా ఎంచుకుంటారు. సెనేట్ ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్. ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ నేషనల్ అసెంబ్లీ అంటే ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ లోక్సభ. సో, ఇన్ అవర్ కేస్ సెనేట్ అంటే మనకి రాజ్యసభ. రాజ్యసభ వాళ్ళకి కూడా మనం ఇండైరెక్ట్‌గా ఎలక్ట్ చేసుకుంటాం.
ఇంకా నేషనల్ అసెంబ్లీ కంట్రోల్స్ లా మేకింగ్, బడ్జెట్ అండ్ గవర్నమెంట్ సర్వైవల్. ఎందుకంటే దే ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ కాబట్టి. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా డైరెక్ట్గా ఎంచుకొనబడిన వాళ్ళకి అధికమైన పవర్స్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇంకా కోహాబిటేషన్ ప్రెసిడెంట్ అండ్ అసెంబ్లీ మెజారిటీ డిఫర్. ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ ఇదంతా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇంకా 2000 తర్వాత 2000 తర్వాత వాళ్ళలో కొన్ని రిఫార్మ్స్ తెచ్చారు. కోహాబిటేషన్ బై సింక్రనైజింగ్ ప్రెసిడెన్షియల్ అండ్ అసెంబ్లీ టర్మ్స్ 5 yearsకి కుదించడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకి సెమీ ప్రెసిడెన్షియల్ మనం చూసుకుంటే నాట్ ఫుల్లీ ప్రెసిడెన్షియల్ లైక్ యుఎస్లో అయితే కంప్లీట్గా ప్రెసిడెంట్ విల్ డామినేట్, ఇక్కడ గవర్నమెంట్ ఆన్సరబుల్ టు అసెంబ్లీ వీళ్ళ కేసులో. ఇంకా నాట్ ఫుల్లీ పార్లమెంటరీ లైక్ యూకే, ప్రెసిడెంట్ హ్యాస్ డైరెక్ట్ ఎలక్టోరల్ మ్యాండేట్, హైబ్రిడ్, స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పార్లమెంటరీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏమవుతుందంటే యుఎస్లో ప్రెసిడెంట్ ఈజ్ కంప్లీట్లీ డామినేటింగ్. ఓకే, అదే నాట్ ఫుల్లీ ప్రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ ఆన్సరబుల్ టు అసెంబ్లీ. మన దేశంలో కూడా మనం ఏం ఫాలో అవుతాం, నాట్ ఫుల్లీ ప్రెసిడెన్షియలే ఫాలో అవుతాం, వేర్ ద గవర్నమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఆన్సరబుల్. అవునా కదా? నాట్ ఫుల్లీ పార్లమెంటరీ అంటే మనకి పార్లమెంట్లోనే మొత్తం అధికారం లేదు. యూకేలో లాగా ప్రెసిడెంట్ హ్యాస్ డైరెక్టర్ ఎలక్టోరల్ మ్యాండేట్. సో లైక్ దీస్ పీపుల్ ఫ్రెంచ్ పీపుల్కి లాగా. ఇంకా హైబ్రిడ్, స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, పార్లమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు దీని మీద మనకి క్వశ్చన్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద ఫ్రాన్స్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ద ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ president is directly elected by the citizens. The Prime Minister is responsible to the National Assembly. A motion of censure requires only a simple majority of the members present and voting. So 1 and 2 statements are correct. And third statement is requires the absolute majority. ఈ రోజు ఇంతటితో మన కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి మళ్ళీ రేపు కొత్త ఆర్టికల్తో వద్దాం. సో మన నేబరింగ్ కంట్రీ అయిన నేపాల్లో ఏం జరుగుతుంది అనేది రేపు కరెంట్ అఫైర్స్లో నేను చెప్తాను. ఓకే, సో స్టే ట్యూన్. వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎవరైతే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు ఉన్నారో మీరు కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకండి. ఒకవేళ మళ్ళీ మీకు ఎగ్జామ్ని కండక్ట్ చేసినా సరే ఆ ఎగ్జామ్ని మీ 100% ఇచ్చేలాగా మీరు మీ ప్రయత్నాలు అయితే కొనసాగించండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.